నాకు నా విష్ లిస్ట్లో ఉన్నవి అన్ని ఫుల్ఫిల్ చేయడం ఇష్టం, కానీ ఒక్కటి తప్ప ఏంటంటే జిమ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాను కదా అది. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జిమ్కి వెళ్ళి ఈ రోజుకి కంటిన్యూస్గా 10th డే అనమాట. ఒక రోజు వెళ్తాను, 2 రోజులు వెళ్తాను, తర్వాత రిమైనింగ్ డేస్ అన్ని ఏదో ఒక రీజన్ మీకే తెలుసు. డే 1 వెళ్ళిపోయి ఆ తర్వాత 1 వీక్ మానేసి ఇంకంతే నేను జిమ్ గర్ల్ అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏ పనైనా కన్సిస్టెంట్గా చేయాలి. అండ్ ఈ స్కార్ఫ్ ఎందుకంటే బయట ఎండ మామూలుగా లేదు, మళ్ళీ ట్యాన్ పట్టింది అది ఇదని చెప్పి ఆడవటం ఎందుకు, సేఫ్టీగా వెళ్ళిపోతే మంచిది. ఎండ అయితే ఓ రేంజ్లో ఉంది రోడ్డు మీద. ఆల్రెడీ మే ఎండ్ అయిపోయింది, బట్ జూన్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ స్టిల్ ఎండ ఎలా ఉందంటే బాబోయ్ ఎప్పుడు తగ్గుతుందో. జిమ్కి వెళ్ళడమే ఒక తలకాయ పోట్రా సామి అనుకుంటే ఈ ఎండలో వెళ్ళడం మరీ కష్టంగా ఉంది. ఇది రాజమండ్రిలో షెల్టన్ హోటల్ అనమాట. సో ఇందులో ఎందుకు వెళ్తున్నాను, మళ్ళీ తినడానికి వెళ్ళిపోతున్నావా జిమ్ అని చెప్పేసి అబద్ధాలు అనుకోవద్దు, చూపిస్తాను నేను, వెయిట్ చేయండి. అంటే ఇది హోటల్లో ఉంటుంది వెలాసిటీ అని చెప్పి. రాజమండ్రిలో షెల్టన్ హోటల్ చాలా మందికి తెలుసు. సో షెల్టన్ హోటల్లో ఉందన్నమాట ఈ జిమ్ వెలాసిటీ అని చెప్పి. ఇంక వెళ్ళిపోవాలి, మా ట్రైనర్ ఇంకా చంపుతారు లేదంటే లేట్ వచ్చానంటే. సో అదంతా హోటల్, ఆ బ్యాక్ సైడ్కి జిమ్ ఉంటుంది అనమాట. అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగేసి వెళ్ళిపోవాలి. అసలు ఎంత ప్రేమ అంటే మన సబ్స్క్రైబర్స్కి నా మీద. రీసెంట్గా పెడుతున్న షార్ట్స్లోని అందరూ పొట్ట కొంచెం ఇలా ఉంది కదా, సో అది చూసి కంగ్రాచులేషన్స్ అక్క ప్రెగ్నెంట్ అని చెప్పేసి చాలా ప్రేమగా అన్నారు. బట్ చెప్తున్నాను, అంతకు మించి గౌరవం ఇంకొకటి లేదు. అది ప్రెగ్నెంట్ కాదు, నేను బాగా తిని పెంచిన ఫ్యాట్ పొట్ట అది. సో ఇంకా నాకు అనిపించింది బాబోయ్ నో మ్యాటర్ వాట్ ఇంకా జిమ్కి వెళ్ళాలరా బాబు, ఇంకెన్ని డిస్ట్రాక్షన్స్ రాని ఏం రాని, బట్ జిమ్ మాత్రం కంటిన్యూస్ వెళ్ళి నేను పాతగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలా అయిపోవాలి అని అనిపించింది. లైక్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ దగ్గరికి వెళ్ళి ఓల్డెస్ట్ అని కొట్టండి, ఫస్ట్ వీడియోలో ఎలా ఉంటానంటే అప్పుడు నేను ఒక 56 kgs. ఇప్పుడు చెప్తే నంబర్ ఎన్ని కేజెస్ ఉంటానో వేయింగ్ స్కేల్ మీద చూపిస్తాను. నా నోటితో చెప్తే నేను ఏదో అబద్ధం చెప్పాను అనుకుంటా, స్కేల్ మీద చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వెలాసిటీ జిమ్ అని చెప్పేసి ఆరో మార్క్ కట్ పెట్టారు కదా, నాకేమో ఇటు వెళ్ళాలనిపించదు, ఇటు వెళ్ళిపోవాలనిపించింది అనమాట. ఎందుకంటే జిమ్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు, బట్ ఏం చేస్తాం, జిమ్ బాగోదా అని కాదు, బాగుంటుంది లోపల ఎక్విప్మెంట్ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది, బట్ నాకే కొంచెం బద్ధకం అనమాట. టైము 11:15 అవుతుంది. ఈ పాటికి జిమ్కి అందరూ వచ్చేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అనమాట. బట్ క్విక్గా ఒకసారి జిమ్ టూర్ అయితే మొత్తం చూపించేస్తాను. ఇది వచ్చేసి చేంజింగ్ రూమ్ అనమాట. మన థింగ్స్ ఏమైనా ఉంటే కీస్ లాంటివి జాకెట్స్ లాంటివి ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నేను 75 kgs వచ్చానమాట. అమ్మో 77 ఉండేదాన్ని 10 days బ్యాక్ 2 kgs తగ్గాను. నాకు కొంచెం షాకింగ్గా ఉంది, అసలు నేను తగ్గను ఏదో అనుకున్నాను, బట్ వర్క్ అవుతుంది అనమాట నేను చేస్తున్నది. ఇక్కడ దీంతో ఇలా పట్టుకుంటే అక్కడ ఉంటాయి సెట్టింగ్స్, అందులో పెడితే మనకి BMI ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. లైక్ బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది ఎవ్రీథింగ్ అంతా చూపిస్తుంది. ఇక్కడ ఇలా మన హైట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ మిషన్ ఉంది కదా, వేయింగ్ మిషన్ కమ్ BMI మిషన్, అందులోని మన హైట్ వెయిట్ అంతా పెడితే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చెప్తాను. సో అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఉంటుంది కదా, ఏ పార్ట్లో ఎక్కడెక్కడ ఎంతెంత ఫ్యాట్ ఉంది, లైక్ ఇవన్నీ ఇక్కడ రాస్తారనమాట. లేడీస్కి అయితే లేడీస్ ఉంటారు మొత్తం చెక్ చేస్తారనమాట. లైక్ ఏ పార్ట్లోని ఇలా పెట్టి ఇంత విడ్త్ ఉంది అదంతా చెక్ చేసి అది కూడా మెజర్మెంట్స్ తీసుకుంటారు. జెంట్స్కి అయితే జెంట్స్ చేస్తారు, లేడీస్కి అయితే లేడీస్. ఒక నాకు నచ్చిన విషయం చెప్పమంటారా, ఇక్కడ సెంట్రలైజ్డ్ AC ఉంటుంది అనమాట, చాలా చల్లగా అనిపిస్తుంది. కరెంట్ పోయిందనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే జనరేటర్ ఉంటుంది కదా హ్యాపీగా. ఇక్కడ మనకి నోటీస్ బోర్డ్ కనిపిస్తుంది అనమాట, ఇందులోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. లైక్ ఏదైనా అనౌన్స్మెంట్, రేపు సంథింగ్ ఉంది ఆర్ ఏదైనా ఈవెంట్ ఉంది అన్నది ఇక్కడ ఉంటుంది. ఇదే రిసెప్షన్ అనమాట. ఇక్కడ ఒక ఎక్వేరియం ట్యాంక్ ఉంటుంది. ఆకలేసింది కదా అని చెప్పి చేపలు తినేసాం అనుకో పెంచుకున్న వాళ్ళు తిడతారు, అది సరదాగా పెంచుకునే చేపలు అనమాట. ఇది నా షెడ్యూల్ కార్డ్ అండ్ డైట్ ప్లాన్ అనమాట. నాకు అయితే అసలు ఏం తెలీదు, వచ్చి థ్రెడ్మిల్ చేసుకుని వెళ్ళిపోవాలేమో అని అనుకునేదాన్ని, బట్ అలా కాదు. ఈచ్ పార్ట్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే పెట్టేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ట్రైసెప్స్ పెట్టుకుంటే, ఒక రోజు ఏమో గ్లూట్స్, ఒక రోజు యాబ్స్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్కి పెట్టుకోవాలి కదా. సో మనకి ఇలా ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి నా పర్సనలైజ్డ్ వర్కౌట్ ప్లాన్. డే 1 అయితే ఇది ఇచ్చారు, సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి నేను. అండ్ డే 2 ఇది, డే 3 ఇది, డే 5 అలా డైట్ అనమాట మొత్తం A to Z. లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకి నైట్ డిన్నర్ వరకు ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేసిస్తారు. అంటే ఇది నా డైట్ షీట్ ఇలా ఉంది కదా అని చెప్పి అందరిది ఇలా ఉండాలని లేదు.
పర్సనలైజ్డ్ డైట్స్ ఇస్తారనమాట. లైక్ నా బాడీకి ఏ డైట్ మంచిగా ఉంటుంది, ఏది సెట్ అవుతుంది అని చూసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. అండ్ కొంతమంది ఏంటంటే వెయిట్ గెయిన్కి వస్తారు కొంతమంది, అండ్ కొంతమంది వెయిట్ లాస్కి వస్తారు. వెయిట్ లాస్ వాళ్ళ కోసం సపరేట్గా డైట్ ఉంటుంది, వెయిట్ గెయిన్ కోసం కూడా సపరేట్గా డైట్ ఉంటుంది. ట్రైనర్స్ వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారులే మనకి క్లియర్గా, అదేం ప్రాబ్లం ఉండదు. ఇదంతా కార్డియో సెక్షన్ అనమాట. అటు సైడ్ మొత్తం క్రాస్ లైనర్స్ ఉంటాయి, అండ్ ఇదంతా మనకి ట్రెడ్మిల్స్ అనమాట. అండ్ ఈచ్ ట్రెడ్మిల్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా టీవీ ఇచ్చేస్తారు. సో ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు మనకి అబ్బా చేయాలా అని అనిపించింది కాబట్టి సో అలా ఫ్రంట్లో ఇలా టీవీ చూస్తుంటే మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అలా అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి థ్రెడ్మిల్స్. అండ్ ఒక్కటేసారి చాలామంది వచ్చినా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకి దొరుకుతాయి ఈజీగానే. అండ్ ప్రతి థ్రెడ్మిల్ దగ్గర ఇలా టీవీస్ ఉంటాయి కదా, నేనైతే ఏం చేస్తానో మ్యూజిక్ ఛానల్స్ పెట్టేసుకుంటాను. ఇలా మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్రతి ప్లేస్లోని, మీకు ప్రతి కార్నర్లో అలా ఒక బాక్స్ పెట్టేస్తారనమాట, మంచి మ్యూజిక్ పెడతారు. అలా వింటూ ఉంటే మనకు కూడా ఇంకా చేయడానికి బాగా ఎంతూజియాజం వస్తుంది. కార్డియో సెక్షన్ అయిపోయింది కదా, అండ్ ఈ లైన్ మొత్తం వచ్చేసి స్ట్రెంథనింగ్ అనమాట. అండ్ మిషన్స్ ఉంటాయి, అవి ఏంటంటో నేను చూపిస్తాను. అంటే మనకు అనిపిస్తుంది ఈ మిషన్ ఎలా చేయాలి ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటాయా అని అనుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి, బట్ స్టిల్ ట్రైనర్ ఉంటారు కదా, ఆయన చెప్తారనమాట. సో ఇదైతే ఫస్ట్ది మిషన్ అనమాట. ఇది చెస్ట్ అండ్ షోల్డర్ ఉంటుంది కదా, వాటి కోసం లెగ్ వర్కౌట్ కోసం ప్రత్యేకించి మిషన్ అనమాట. అంటే లెగ్ ఎక్స్టెన్షన్ అంటారు కదా, అదే లెగ్ ఎక్స్టెన్షన్. యాక్చువల్గా నాకు టెక్నికల్ టర్మ్స్ అంత తెలీదు. ఇది వచ్చేసి అప్పర్ బాడీ కోసం అనమాట, అంటే లైక్ స్పెసిఫిక్గా చెస్ట్కి షోల్డర్కి దానికోసం అన్నట్టు. అగైన్ ఇది కూడా లెగ్ కోసమే అనమాట మిషన్. ఇది ఇప్పుడు ఒక చిన్న జిమ్ టూర్లా అనుకోండి, ఎందుకంటే టైమ్ 11:50 అయ్యింది. జిమ్లో కూడా ఎవ్వరు లేరు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో జిమ్ మొత్తం చూపిస్తే బాగుంటుంది అని నాకు కూడా ఇవన్నీ చేసి చూపించాలనే ఉంది, బట్ నా రొటీన్ ఇది కాదనమాట ఇప్పుడు ఈరోజు. అగైన్ ఇది లెగ్ కోసమే, లెగ్ ప్రెస్ అన్నట్టు. లెగ్ డే రోజు మాకు ఉంటుంది ఇది. ఇవన్నీ డిఫరెంట్ వెయిట్స్ అనమాట, లైక్ 5 kg నుంచి 2.5 kg నుంచి ఇంకా అంతకు మించి ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బెంచ్ ప్రెస్. సో మనకి ఏ వెయిట్ కావాలి, ఏ వెయిట్ మనం చేయగలుగుతున్నాము అన్నప్పుడు ఇవి తీసుకొని ఆ బార్బెల్ రాడ్ ఉంటుంది కదా, దానికి అటువైపు ఇటువైపు వేసుకొని చేసుకోవడమే. నేను ప్రజెంట్ అయితే స్టార్టింగ్లో ఇది చేసేదాన్ని, తర్వాత ఇప్పుడు దీనికి ఇంప్రూవ్ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి 2.5 kg, ఇది వచ్చేసి 5 kg. మరి ఈ వెయిట్స్కి ఎప్పుడు వెళ్తానో. పాత జిమ్లో ఎలా అంటే కొన్నే ఉండేవి డంబుల్స్, ఒక 5 sets ఉండేవి అంతే, 5 pairs. మన టర్న్ కావాలి అది తీసుకోవాలంటే ఎంత సేఫ్ వెయిట్ చేయాలో, బట్ ఇక్కడ అలా కాదు, ఎన్ని ఉంటాయో డంబుల్స్. నాకు అందుకే ఇక్కడ బాగా ఇష్టం. 1 kg నుంచి 45 kg వరకు స్టార్ట్ అనమాట. నేను 45 kg డంబుల్ ఎప్పుడు చూడలేదు, మీకు కూడా చూపిస్తాను. అయితే మీరు చూసే ఉంటారు జిమ్ చేసేవాళ్ళు, బట్ నాకు కొంచెం వింతగా ఉందనమాట. ఇది 45 kg డంబుల్ అనమాట. అబ్బా ఓయ్ చాలా బరువుంది ఇది. బాగా తినాలి మనం, స్ట్రెంత్కి తగ్గట్టు, దాని తగ్గట్టు వర్కౌట్స్ అన్నీ మంచిగా చేస్తే అది కూడా ఎత్తుతాను అనమాట ఫ్యూచర్లోని. ఇది వచ్చేసి స్మిత్ మిషన్ అనమాట. ఈ బార్బల్కి ఆ 2 సైడ్లు అసలు వెయిట్ లేదు, వెయిట్ లేకపోతే నాకు ఎంత బరువుగా అనిపిస్తుంది. దీంతో ఏం చేపిస్తారంటే యూజువల్గా నాకు లెగ్ డే రోజు స్క్వాట్ చేపిస్తారు. స్క్వాట్ చేసి తర్వాత దీన్ని ప్లేస్లో ఇలా పెట్టేయాలి. నేను వెయిట్స్ వేసుకొని చెయ్యాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట, అంటే టైం పడుతుంది లేదు. ఇది వచ్చేసి లాట్ పుల్ తెలిసే ఉంటుంది కదా. సో ఇలా మనం ఈ వర్క్కి లైక్ అప్పర్ బాడీ చేసే రోజు ఇది చేపిస్తారు నాతోని. అండ్ ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ పెడతారు, ఒక్కొక్కసారి ఫ్రంట్ ఇలా చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ బెల్ట్ ఉంది చూసారా, నాకు ఇది ఎలా అనిపించింది అంటే WWEలో వాళ్ళకి బెల్ట్ వస్తుంది కదా గెలిచిన తర్వాత, అలాగే అనిపిస్తుంది. ఏంటంటే డెడ్ లిఫ్ట్ బెల్ట్ అనమాట, సపోర్ట్ కోసం పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చింది నేను పెట్టుకోలేదు, ఎందుకంటే డెడ్ లిఫ్ట్ కొంచెం టెక్నిక్తో అలా చేయాలి. టెక్నిక్ బాగానే నేర్పిస్తారు కానీ నాకే భయం. నేను చేసేది ఏంటంటే బార్బెల్ రాడ్ ఉంటుంది కదా, దాంతో చేస్తాను. ఇంకా వెయిట్స్ వేసుకొని చేయలేదన్నమాట. సో అది కూడా చేస్తాను. చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. ఇదైతే పుల్అప్స్ అండ్ డిప్స్ మిషన్ అనమాట. మన బాడీ వెయిట్కి తగ్గట్టు ఇక్కడ మనం మార్చుకోవచ్చు. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో అంతవరకు ఇక్కడ నుంచి ఇలా పిన్ తీసుకొని ఇలా పెట్టుకోవడం. ఆల్రెడీ జిమ్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే, బట్ ఎవరైతే న్యూబీస్ ఉంటారో వాళ్ళకి కొంచెం అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఏం చేస్తా తెలుసా, వర్కౌట్ చేస్తానా వెంటనే ఇలా ఫ్యాన్ దగ్గరికి వచ్చి ఇలా నించుంటాను అనమాట, స్వెట్ ఆడుకోవడానికి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం అక్కడ అవి ఉన్నాయి చూసారా, అది కూడా సెంట్రలైజ్డ్ ఏసీ కోసం అని చెప్పి పెట్టారనమాట. క్లోజ్డ్ ఏరియాలో ఉంటాయి కదా జిమ్స్, సో సఫోకేటింగ్ అండ్ బ్యాడ్ ఎయిర్ వస్తూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి ప్రతి కార్నర్లోని ఇలా ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టేస్తారు.
ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ఉంటాయి. జిమ్కి ఈచ్ కార్నర్లోని ఫుల్గా మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ మూమెంట్లో చేస్తున్నామా, కరెక్ట్గా హోల్డ్ చేసి చేస్తున్నామా లేదనేది తెలుస్తుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి కేబుల్ మిషన్ అనమాట. అప్పర్ బాడీకి దానికోసం స్ట్రెంథనింగ్కి చేస్తారు. అలా మీకు ఒక సజెషన్ చెప్పాలా, నెక్స్ట్ టైం జిమ్కి వెళ్తున్నప్పుడు ఆ జిమ్లో ఖచ్చితంగా ఇలాంటి బాక్సింగ్ బ్యాగ్ ఉన్నది చూసుకోండి. ఎందుకంటే కార్డియోలో క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుందంట. అండ్ నాకు కార్డియో రోజు ఖచ్చితంగా దీని మీద చేంపిస్తారు. ఇన్కేస్ ఎవరైనా వాటర్ తెచ్చుకోకపోతే ఇలా ప్యూరిఫైడ్ వాటర్ పెడతారు, తాగేయచ్చు మంచిగా. నేను ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, అయినా కూడా వాటర్ ఎందుకు తాగుతున్నానంటే ఇప్పుడు దాకా మాట్లాడి గొంతు తెలిసిపోయింది అందు గురించి. ఈ రూమ్లోని క్రాస్ ఫిట్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే అటు సైడ్ వెళ్ళి మళ్ళీ మన ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి అన్నట్టు కాకుండా ప్రతిదీ ఇక్కడే ఉంటాయి. లైక్ కెటిల్ బెల్, శాండ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి స్విస్ బాల్ అనమాట. లైక్ బాల్ వర్కౌట్ అలా చేస్తాం కదా, దాని గురించి. అండ్ ఇవేమో సైక్లింగ్ మిషన్స్. ఇది కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ రూమ్ అయితే. ఇది వచ్చి TRX రోప్. ఎవరు ఏమనరా ఇంత లేట్ వచ్చావు అని చెప్పి అనుకోవచ్చు, బట్ ఇక్కడ జిమ్ టైమింగ్స్ ఎలా అంటే మండే నుంచి సాటర్డే వరకు 6 AM టు నైట్ 9 PM వరకు ఉంటుంది. అండ్ సండే మాత్రం 6 AM టు 11 AM వరకు ఉంటుంది అనమాట. సో మనం ఏ టైం అయినా రావచ్చు. నేను సండే ఎలాగో రెస్ట్ తీసుకుంటాను కాబట్టి సండే రాను, ఓన్లీ మండే టు సాటర్డే వరకే వస్తాను. ఈయనే మా ట్రైనర్ దివాకర్. ఈయనకి నాకు తెలిసి ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. 15 yearsే కదండి, ఇద్దరికి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ట్రైనర్స్ అటు సైడ్ ఉన్నారు. ఏ రోజైనా నేను మానేస్తానేమో కానీ బట్ ట్రైనర్స్ అయితే కంపల్సరీ ప్రతిరోజు ఉంటారు. ఇక్కడ ఈ జిమ్లోని జనరల్ ట్రైనింగ్ ఉంటుంది, పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది, గ్రూప్ సెషన్స్ ఉంటాయి, వీకెండ్ ట్రైనింగ్స్ ఉంటుంది అనమాట. నేనైతే పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఎందుకంటే 20 kgs తగ్గాలి. నేను నా అంతటి నేనైతే చేసుకోలేను, ఎందుకంటే నేను న్యూబీఏ అనమాట జిమ్కి. నాకు అంత ప్రతిదీ ఏమంత పర్టికులర్గా తెలీదు. సో ఒక పర్సనల్ ట్రైనర్ని పెట్టేసుకుంటే మంచిదని చెప్పేసి నేను పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుని నేను అనుకున్న వెయిట్కి రీచ్ అయ్యేంత వరకు. అన్ని వర్కౌట్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా బాడీ అయితే పెయిన్స్ వచ్చేస్తాయి. లాస్ట్లో వెళ్ళే ముందు ఈ స్ట్రెచ్చింగ్ మిషన్ చేసుకొని వెళ్తే కొంచెం పెయిన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, ఎందుకులే ఇంకా వెళ్ళిపోదాము అని అనుకున్నాను, బట్ నేను వెళ్ళను. ఎందుకో చెప్తాను. నేను 30 day ప్రోగ్రాంలో ఉన్నాను అనమాట ఇక్కడ. సో ఎలా అంటే Day 1 నుంచి Day 30 వరకు వాళ్ళు ప్రతిరోజు వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సో Day 30 వచ్చేవరకు ఎవరైతే హైయెస్ట్ వెయిట్ లాస్ అయ్యారో వాళ్ళకంట ఒక ఆఫర్ ఇస్తారనమాట. ఆఫర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక ప్రైజ్లో ఇస్తారు. సో ఆ 10 members నాకే ఫస్ట్ వచ్చేయాలి అని చెప్పి ఆశగా ఉంది. అందుకే నేను ఏ రోజు మిస్ అవ్వకుండా వస్తున్నాను. అందరూ కోరుకోండి నేను గెలవాలని చెప్పి. జిమ్ మొత్తం మెయింటైన్ చేసేది కూడా వీళ్ళే. ఈయనేమో దివాకర్ గారు, ఈయనేమో భరణి గారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే జాయిన్ అవ్వటానికి నేను వాళ్ళ నెంబర్స్ అండ్ ఈ జిమ్ డీటెయిల్స్ కూడా నేను కింద వేస్తాను, డీటెయిల్స్ అంతా. సో ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఒకసారి వచ్చి మొత్తం ప్లాన్స్ వాటి గురించి తెలుసుకోండి, బెనిఫిట్ అవుతుంది అనమాట మీకు. జిమ్ బ్లాగ్ తీస్తా అని చెప్పేసి జిమ్ మొత్తం నేను టూర్ చేసేసాను అనమాట. ఇది ఏ జిమ్ అంటే షెల్టన్ హోటల్ ఉంటుంది రాజమండ్రిలోని, అందులో వెలాసిటీ జిమ్ అనమాట. అదేంటి అంత డైరెక్ట్ అడ్రస్ చెప్పేస్తున్నావు, వచ్చేస్తారు కదా ఎవరైనా చూడడానికేనంటే జిమ్ అంటే అంత ఎక్కువ రారు కదా. బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అంటే నేనైతే బెస్ట్ జిమ్ అని చెప్తాను.